రంగా ఆశయాలను కొనసాగిస్తామన్నారు వంగవీటి ఆశా కిరణ్. ఈ నెల 26న రంగా నిర్వహిస్తున్నామన్నారు. రంగా అభిమానులు అందరూ హాజరు కావాలని ఆశా కిరణ్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అడ్డగా నిలిచిన రంగా ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లి బైపాస్ రోడ్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో వంగవీటి ఆశా కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా అభిమానులతో ఆశా కిరణ్ ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాజీ హరికృష్ణ గారు వీళ్ళిద్దరు పాపం బాగా కష్టపడుతున్నారు. అలాగే శంకరన్నయ్య అందరినీ చాలా మంది చూశారు. సాయి సుధాకర్ నాయుడు గారు, మీడియా కవరేజ్, ఇంకా మన వాళ్ళు కూడా చాలా మంది తెలుస్తున్నారు. రావి కిషోర్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరినీ చూస్తాను చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా మంది నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు నన్ను ఎత్తుకుని తిప్పేవారు, ఐస్ క్రీమ్ చాక్లెట్లు కొనిచ్చేవారు, తిట్టేవారు కూడా. అంత క్లోజ్ సంబంధం ఉంది, అంత ఆత్మీయ సంబంధం ఉంది మీ అందరితో. ఆయన చనిపోయి సుమారు 37 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుని మీరు ఆయన పేరుతో మంచి పనులు చేయడం కానీ రాధారంగా మిత్రమండలి ఇప్పటికీ ప్రాణం పోసి నిలబెట్టారు అని అంటే అది మీకు రంగా గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం మూలంగానే. రంగా గారు పేదల పెళ్లి, బడుగు బలహీన వర్గాల ఆశ చూడి ఆయనకుంటే ఎప్పుడు మీ దగ్గరే ఉండేది, ప్రజల్లోనే ఉండేది. కుటుంబం ఉన్నా సమాజమే గొప్పదని నమ్మేవారు ఆయన. మీ యొక్క పిలుపుకి ఎప్పుడైనా ఏ టైం కన్నా వెంటనే వచ్చి మీకోసం పోరాడేవారు. ఆయన ఇంటి గడప దాటేటప్పుడు ఎప్పుడు అనేవారు, నేను ఇప్పుడు గడప దాటుతున్నాను, మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కార్యక్రమ నిర్వాహకులు